యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. మీరు ఎవరైనా సరే బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆయన చిత్తంలో ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అనేకమైనటువంటి ఘోరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి దేవుని చిత్తం ఉంటే కనుక దేవుని చిత్తం ముందుకు సాగితే దేవుడు మరి ఆ ప్రమాదాలను కూడా అడ్డుకుంటాడు. మిమ్మల్ని బట్టి దేవుడు మిగిలిన వాళ్ళందరూ కూడా కాపాడుతాడు. కాబట్టి దేవుని చిత్తంలో వెళ్ళడం ఎప్పటికైనా అది దేవుని బిడ్డలకి చాలా శ్రేయస్కరం. అదొకటే కాదు, మరి ఎప్పుడు కూడా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలి. అప్పుడు మాత్రమే దేవుని కాపుదల మీకు ఉంటుంది. పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా ఉండాలి. లోక మురికి మాలిన్యత అంటకుండా చూసుకోవాలి. మరి యేసుప్రభు ఈ లోకంలో ఏ విధంగా పరిశుద్ధంగా జీవించి మరి ఆయన 33 సంవత్సరములు మరి ఈ లోకం జీవించిన తర్వాత మరి పరలోకానికి ఎలా వెళ్ళిపోయినారో అదేవిధంగా మనం కూడా పరలోకం వెళ్ళాలంటే కనుక పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే ఆయన రెండవ రాకడ సమయంలో మనం కూడా మహిమస్థలంతో దేవుని దగ్గరికి వెళ్తాం. ఒకవేళ దేవుని పిలుపు ఉంటే కనుక మరి వాళ్ళు కూడా మరి దేవుని దగ్గరికి వెళ్తారు సిద్ధంగా పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి. అంత్య దినాలు ఉంటున్నాం, దేవుని రాకడ సమీప దినాలు ఉంటున్నాం. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు దేవుని చిత్తం ముందుకు సాగండి. ఎందుకంటే మీ ఎడ దేవునికి ఉద్దేశం చిత్తం ఉంటుంది కాబట్టి ఆయన చిత్తం ఉద్దేశం మీ ఎడ నెరవేరాలంటే కనుక మీరు ఎప్పుడు కూడా దేవుని చిత్తంలోనే ముందుకు సాగాలి. ఒకవేళ మీరు కీడుని ఎదుర్కొని మధ్యలోని మీరు మరణం పొందితే కనుక ఏం ప్రయోజనం ఉండదు. ఒకవేళ సాతాను ఆ విధంగా మీకు కీడు తలపెట్టి మరణం వస్తే కనుక ప్రయోజనం ఉండదు. మీ ఎడల దేవుని చిత్తం ఎంత మాత్రం నెరవేరకుండా పోతుంది. కాబట్టి మీకు విలువైన జీవితంలో దేవుని చిత్తం నెరవేరటం, దేవుని కొరకు మీరు వాడబడటం, ఆయనకు ఉద్దేశం ఏమైందో అదంతా మీ ఎడల జరగటము దేవునికి ఎంతో ఇష్టమైంది. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని చిత్తంలో ఆయన నడిపింపులో ముందుకు సాగండి. దేవుడు ఎప్పుడు కూడా మేము నడిపిస్తూ ఉంటాడు. ఆయన తలంపుల ద్వారా మాట్లాడుతుంటాడు, కళల ద్వారా మాట్లాడుతుంటాడు, వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. మీరు ఏ విధంగా మీకు దేవునికి మరి దేవునికి స్వరాన్ని ఏ విధంగా మరి వింటానికి ఇష్టపడతారో ఆ విధంగా దేవుడు మీకు మాట్లాడుతుంటాడు. అంటే మీరు ఏ విధంగా మీరు దేవుని ఉనికిని గుర్తిస్తారో ఆ విధంగా ఆ ఉనికిని బట్టి మిమ్మల్ని దేవుడు ముందుకు నడిపిస్తాడు. గమనించండి, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి దినము మీరు ఉదయం లేచి ప్రార్థన చేసుకుని మీరు పరిశీలించుకుని దేవుని దగ్గర దేవునికి ఇష్టం కాంది ఆయస్కరం అన్నీ కూడా దేవుని దగ్గర విడిచిపెట్టండి. ఆ విధంగా ప్రతిదినం పరిశుద్ధంగా పవిత్రంగా మీరు జీవిస్తూ ప్రార్థన చేసుకుంటూ ప్రార్థనలో నడుస్తూ వాక్యం ద్వారా పరిశీలన చేసుకుంటూ మరి ముందుకు సాగితే కనుక మరి రాకడే ప్రశ్న ఎత్తకపోయే గుంపులో ఉంటారు. మరి ఒక వాక్యం చూడండి, గలతీయులకు రాసిన 5వ అధ్యాయంలో మరి ఒక ఆత్మ ఫలాలు ఏముంటాయో తెలుస్తే మీకు దాన్ని బట్టి మీలో ఆత్మ ఫలాలు ఉన్నాయో శరీర మరి కార్యాలు ఉన్నాయో ఆ గలతీయులకు రాసిన 5వ అధ్యాయంలో శరీర కార్యములు ఆత్మఫలాలు రాసి ఉంటే అవి చదవండి. అనేక విషయాలు తెలుస్తాయి. దేవుడి మాట దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.